ఈరోజు ఇసుక దోపిడీ చేస్తూ నదిలో ఉన్న ఇసుక మొత్తం తవ్వుకొని వెళ్ళిపోతున్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుండి రాష్ట్రంలో ఆర్థిక వనరులను ఏ విధంగా పేద ప్రజల ఆర్థిక వనరులను దెబ్బతీయాలి, అదేవిధంగా ఈయన ఆర్థిక వనరులు ఏ విధంగా సృష్టించుకోవాలి, దాని నుంచి ధనాన్ని ఏ విధంగా దోచుకోవాలి, ఆ దోచుకున్న ధనాన్ని ఎక్కడ దాచుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య. ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో పేదవాడు ఇసుక ఇంటికి ఇల్లు కట్టుకోవడానికి ఇసుక దొరకకుండా బాధలు పడుతూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి కంపెనీలు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉండే వాళ్ళేమో ఇసుక ట్రాక్టర్లు పెట్టి, ఇసుక లారీలు పెట్టి కోట్లు ఈరోజు ఇసుక మీద దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈరోజు చిత్తూరు జిల్లాలో చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఇలాంటి కొంతమంది వ్యక్తులు ఇసుక మాఫియా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ప్రస్తుత నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, ఆనాటి మంత్రి, జలవనరుల శాఖ మంత్రి అనిల్ ఇసుక పైన మాఫియా చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో ఇసుక మాఫియా చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చూసుకుంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు ఇసుక మాఫియాలో ఎవర్రానైనా మొదటి స్థానంలో ఉండేదంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులు. ఈ విధంగా ఇసుక మొత్తం వాళ్ళ కనుసన్నల్లోనే వెళ్ళాలి. ఆల్రెడీ సుప్రీంకోర్టు వరకు ఇది వెళ్ళి నేషనల్ లెవెల్లో ఉండే ట్రిబ్యునల్స్ కూడా ఈ విధంగా ఇసుక భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో దోపిడీ జరుగుతూ ఉంది. ఇసుక ఎక్కడికంటే అక్కడ నదీ పరిసరాలని దోచుకు తింటూ ఉన్నారు వీళ్ళు. నదీ పరిసరాల్లో భూమాత అంటే సహజ వనరులు అండి, ఆ సహజ వనరులు దెబ్బతీస్తూ ఉన్నారు. దీనివల్ల రేపు భవిష్యత్ తరాలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాయని క్లారిటీగా చెప్తూ ఉన్నా కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పెడచెవిన పెట్టి ఇసుకను మొత్తం దోచుకుంటూ ఇసుక మీద వచ్చే కొన్ని లక్షల కోట్ల వీళ్ళ నాయకులు దోచుకుంటున్నారు. దీనివల్ల రేపు నష్టపోయేది ఏంటంటే రేపటి భవిష్యత్ తరాలు వీళ్ళ ఆర్థిక వనరుల కోసం పేద ప్రజలు పొట్టగొడుతూ ఉన్నారు. ఈ రోజు ఈయన వచ్చినప్పటి నుంచి మనం చూస్తే ముఖ్యమంత్రి అయిన నాటి నుండి ఎవ్వరికి పేద ప్రజలకి కనీసం పనికొచ్చే ఒక్క పని చేయలేదు. ఈ రోజు ఈ విధంగా ఇసుక ఇల్లు కట్టుకోవాలంటే, ఈరోజు పేదోడికి ఇసుక కొనుక్కోవాలంటే దొరక్క ఒకప్పుడు ఉచితంగా ఇస్తున్న ఇసుకని కొన్ని వేల రూపాయలు పెట్టి ఈరోజు అమ్ముతూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా స్కాములు చేస్తూ ఈరోజు పేద ప్రజల్ని దోచుకు తింటూ ఉన్నాడు. ఈరోజు పేదవాడు ఇల్లు కట్టుకునే స్థితిలో లేరు. ఈరోజు పేదవాడు ఏదైనా పని చేసుకుంటామంటే ఆ పని చేసుకునే దానికి పని లేదు. ఆ విధంగా చేసి వీళ్ళ నాయకులేమో కోట్లు దోచుకొని తింటూ ఉన్నారు. అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి ఇతన్ని ఏ విధంగా మనం బుద్ధి చెప్దామా అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇతను చేసిన ప్రతి ఒక్క స్కామ్కి రేపు రానున్న రోజుల్లో కర్మ ఫలితం అనుభవిస్తాడు. ఎందుకంటే ఏ చోటి కర్మ ఆ చోటే అన్నారు. ఆ విధంగా ఈరోజు పేద ప్రజల్ని ఈ విధంగా దోచుకుతిన్న, సహజ వనరులు దోచుకుతిన్న జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఖచ్చితంగా ఆ దేవుడు శిక్షిస్తాడు. ఆ దేవుడు శిక్షించడానికన్నా ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలు వజ్రాయుధమైన ఓటుతో ఇతనికి బుద్ధి చెప్పి ఇతన్ని భూస్థాపితం చేస్తారని నేను భావిస్తూ ఉన్నాను.